అందరికీ హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు వచ్చేసి గుమ్మగుమ్మలాడే చాలా ఈజీగా చేసుకునే మటన్ పాయ అండి. మటన్ పాయ కర్రీ సూపర్గా ఉంటుంది. చేయడం చాలా ఈజీ ఇదండి. ఎందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి. నేను ఇక్కడైతే 4 కాళ్ళు అయితే తీసుకున్నానండి, పొట్టేలువి. దాన్ని అయితే నీట్గా మనము కట్ చేయించుకోవాలి. అలాగే ఒకటికి ఒక 5 సార్లు మనం బాగా కడుక్కోవాలి. దాని మీద ఉండే నల్లదనం అంతా పోయేలా బాగా కడుక్కోవాలండి మనము. ఎందుకంటే సరిగ్గా కడగకపోతే మనకు కర్రీ అనేది స్మెల్ వచ్చేస్తుంది. అలా కాకుండా నీట్గా శుభ్రంగా కడిగేయాలి మనం ఒకటికి 5 సార్లు. ఇప్పుడు దీన్ని ఒక పెద్ద కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో ఎత్తి వేసుకునేద్దాము. చిన్న కుక్కర్ కాకుండా ఒక మీడియం సైజ్ కుక్కర్ తీసుకున్నారంటే సరిపోతుందండి. మీరు పాయా షాప్లో తీసుకున్నప్పుడు ఈ విధంగా ముక్కల్ని కట్ చేయించుకోండి. మరి పెద్దవి కాకుండా మరి చిన్నవి కాకుండా మీడియం సైజ్ కట్ చేస్తున్నారంటే మనకి కర్రీ చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. చూసేదానికి కూడా తినేదానికి కూడా. ఇప్పుడు దీంట్లో ఒక 1/4 స్పూన్ పసుపు అయితే వేస్తాము. 1 స్పూను ఉప్పు వేసి ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టి బాగా మిక్స్ చేసుకుందామండి. మనం వేసిన ఉప్పు పసుపు మొత్తం పాయకు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు పాయాలో ఒకలాంటి స్మెల్ ఉంటుంది కదా, ఆ వాసన అనేది మనకు చాలా వరకు తగ్గుతుందండి. ఇలా ఒక 5 నిమిషాలు అయితే మనం చేసుకోవాలి. స్టవ్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టి. ఇలా చేసుకోవడం వల్ల ఏమంటే మనం మసాలా వేసినప్పుడు కూడా పాయ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. దీంట్లో మనకు మాంసం లేకపోయినా ఆ ఎముకల మీద ఉండే చర్మం ఉంటుంది కదా, ఆ చర్మంలో మనం వేసే మసాలా ఫ్లేవర్స్ బాగా పడతాయి. అలాగే ఆ ఎముకల్లో ఉండే ఫ్లేవర్ మొత్తం మన కర్రీలో బాగా పడుతుందండి. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద సైజు గ్లాస్ అయితే నీళ్ళు పోసాను. అలాగే ఇంకొక హాఫ్ గ్లాస్ అయితే పోస్తున్నాండి. మనకు కుక్కర్లో ముక్కలన్నీ మునిగేంత వరకు అయితే నీళ్ళు పోసుకోవాలి, మరి ఎక్కువ పోసుకోకుండా. చూసారు కరెక్ట్గా మనకు పాయ ముక్కలు అనేది సరిపోయింది నీళ్ళకు ఆ ముక్కలకు. మరి ఎక్కువ పోసామంటే మనకు విజిల్స్ వచ్చేటప్పుడైతే మొత్తం బయటకు వచ్చేస్తాయి, ఆ ఫ్లేవర్ మొత్తం పోతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి అయితే బాగా కలిపేసి కుక్కర్ మూత అయితే పెట్టేద్దామండి. నేనైతే ఇక్కడ కరెక్ట్గా 15 విజిల్స్ అయితే పెట్టాను. ఖచ్చితంగా మనకు పాయ ముక్కలు ఉడకాలంటే ఆ టైం పడుతుందండి. మనకు విజిల్స్ వచ్చేంత వరకు ఆ లోపల మనం మసాలా అయితే రెడీ చేసుకుందాము. ఇక్కడ పచ్చి కొబ్బరి అయితే నేను ఒక హాఫ్ కొబ్బరి అయితే తీసుకున్నానండి. ఒక కొబ్బరి ఉంటుంది కదా, దాంట్లో సగం చిప్ప కొబ్బరి తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న కట్ చేసుకొని మనం కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఎంత వీలైతే అంత పేస్ట్గా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి అనేది పచ్చి కొబ్బరి మనకి ఇది ఎంత స్మూత్గా వస్తుందో మన గ్రేవీ కూడా అంత స్మూత్గా వస్తుంది. ఈ విధంగా మనం పచ్చి కొబ్బరిని అయితే కొద్దిగా నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకొని పక్కన అయితే పెట్టేద్దాము. ఇప్పుడు ఒక కడాయి అయితే స్టవ్ మీద పెట్టుకొని ఆ కడాయిలో 4 చెంచాల నూనె అయితే పోసుకోవాలండి. నూనె అయితే మనకి మాత్రం పడుతుంది. ఎందుకంటే మనకి కర్రీలో మనం వేసే మసాలా మొత్తం ఈ నూనెలో ఫ్రై అవ్వాలి కాబట్టి 4 చెంచాల నూనె అయితే పడుతుంది. నూనె మనకు వేడెక్కిన తర్వాత నేను ఇక్కడ పెద్ద సైజు 2 ఎర్రగడ్డలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇది మనకు మంచి కలర్ వచ్చేంత వరకు ఎర్రగడ్డని ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఎర్రగడ్డలు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం దీంట్లో మనకు మెయిన్ పాయా కర్రీలో మనం చేసే ఈ మసాలానే చాలా హైలైట్గా ఉంటుంది. పాయా ఫ్లేవర్కు అలాగే ఈ మసాలా ఫ్లేవర్కు మనం వేసే మసాలాల్లో మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుందండి. చూసారు కదా మన ఎర్రగడ్డలు కూడా మంచి కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు దీంట్లోనే ఒక మీడియం సైజు టమాటాలను అయితే 3 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇది కూడా మనకు మెత్తగా బాగా ఉడికిపోవాలండి. టమాటా పేస్ట్ లాగా అయిపోవాలి మసాలా అనేది. అప్పుడే మనకు కర్రీ చాలా స్మూత్గా టేస్ట్గా వస్తుంది. ఒక్క 2 నుంచి 3 నిమిషాలు అయితే మనము కలుపుకుంటూనే ఉండాలి. మనం వేసిన నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా ఉప్పు అయితే వేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ ఉప్పు అయితే వేసాను. ఇంతకుముందే మనం పాయ ఉడకబెట్టేటప్పుడు 1 స్పూన్ వేసాం కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఉప్పు అనేది చూసి వేసుకోవాలి. ఇప్పుడు మనకు టమాటాలు అలాగే ఎర్రగడ్డలు బాగా మగ్గడానికి అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే వేసాను. ఉప్పు వేసిన తర్వాత మనము బాగా కలుపుకోవాలి మసాలాని. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. మనకి మసాలా బాగా ఉడికి పైన నూనె వచ్చేంత వరకు అయితే ఈ విధంగా అడుగు పట్టకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మసాలా అనేది మనం అడుగు పట్టకుండా చూసుకోవాలండి. అడుగు పట్టిందంటే మళ్ళీ ఒక రకమైన స్మెల్ వచ్చేస్తుంది. అలా కాకుండా స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్ అలాగే మీడియం ఫ్లేమ్లో మసాలాని ఈ విధంగా మనము బాగా పేస్ట్లో అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ ఈ స్టేజ్ వచ్చినప్పుడు మసాలా, 1 స్పూను అల్లం తెల్లగడ్డ పేస్టు, అలాగే దీంట్లో ఒక చిన్న స్పూన్తో పట్టా లవంగాలు యాలకుల పొడి అండి, గరం మసాలా, హోమ్మేడ్ గరం మసాలా అదొక చిన్న స్పూన్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మనం గరం మసాలా అలాగే అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసాం కదా, పచ్చివాసన పోయిన తర్వాత 3 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాము. మనకి ఈ మసాలా ఫ్రై అయ్యేటప్పుడే కిచెన్ మొత్తం మంచి అరోమా ఫ్లేవర్ అండి. మనం వేసిన ఈ మసాలాకు అలాగే పాయాలో ఉండే ఆ ఫ్లేవర్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యి మనకు కర్రీ అనేది చాలా టేస్ట్గా చాలా ఫ్లేవరబుల్గా వస్తుంది. ఒక 3 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు అయితే వేసుకోవాలండి. కరివేపాకు ఫ్లేవర్ కూడా మనకు పాయాలో చాలా బాగుంటుంది కర్రీలో. ఇది కూడా 1 నిమిషం అలా ఫ్రై చేసుకుందాం మనము. కరివేపాకు ఫ్లేవర్ కూడా మనం
మసాలాలో బాగా ఊరుతుందండి. ఫ్లేవర్ ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇది కూడా ఒక్క నిమిషం అలాగా మనం కరివేపాకు వేసిన తర్వాత ఫ్రై చేసుకుందాము. స్టవ్ అయితే ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి చేసుకోండి అడుగు పట్టకుండా. మంచి అరోమా ఫ్లేవర్ అండి. మెయిన్ మనకు పాయాకైతే ఇదే మసాలా అండి. ఏ మసాలాలు లేవు. మన మసాలా అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా ఇది. ఇప్పుడు ఇక్కడ మన పాయ కూడా ఉడికిపోయిందండి బాగా. నేనైతే 15 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. ఈ పొట్టేలు అనేది మరీ ముదురు కాదు, మరీ లేత కదండి, మధ్యస్థంగా ఉండేది. మామూలుగా అయితే 12 విజిల్స్‌కి 13 విజిల్స్‌కి అయితే మనకు ఉడికిపోతాయి. కొంచెం ముదురు అనిపించుకుంటే ఇట్లా 15 విజిల్స్ అయితే పడుతుంది. నేను ఇక్కడ 15 విజిల్స్ అయితే పెట్టాను. మనము జస్ట్ పసుపు, ఉప్పు మాత్రం వేసి దీన్ని బాగా ఉడికించుకున్నాము. ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ ఉంది కదా, అది మొత్తం పాయాలు అయితే వేసేద్దాము. ఇక్కడ మసాలా వచ్చేసి 2 స్పూన్ల కారము, 2 స్పూన్ల ధనియాల పౌడరు, కొద్దిగా పసుపు అండి. మనకు కరెక్ట్‌గా అయితే నేను మసాలా వేశాను. కారం అనేది కొంచెం స్పైసీ ఎక్కువ తినోళ్ళైతే ఒక 2.5 స్పూన్లు వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేశాను. కరెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, టమాటా, ఎర్రగడ్డలు, అల్లము, గరం మసాలా, అలాగే కరివేపాకు ఫ్లేవర్, ఆ మసాలా మొత్తం అయితే కడాయిలో నుంచి తీసి కుక్కర్‌లో అయితే వేసేద్దాం మనము. అలాగే ఒక గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీర వేసేసి కడాయిలో మనం మసాలా ఫ్రై చేసాం కదా, ఆ మసాలా మొత్తం బాగా నీళ్ళతో ఇది చేసుకొని, నీళ్ళు వేస్ట్ చేయకుండా ఆ నీళ్ళని అయితే పోసేద్దాము. ఇప్పుడు మనం వేసిన మసాలా మొత్తం పాయాలో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఇంతే అండి పాయాలో వేసే మసాలా. కానీ దీని టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ మీరు షేర్వానిదంటే గ్రేవీ అనేది ఏ క్వాంటిటీ కలిగింది చూసుకోవాలి. మరి నీళ్ళకి కాకుండా, మరీ చిక్కగా కాకుండా మధ్యస్థంగా ఉంటే మనకు కర్రీ అనేది ఎక్సలెంట్‌గా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఒక పెద్ద గ్లాస్‌తో నీళ్ళు పోసానండి. ఇంతకుముందు కూడా మనం కడాయి కడిగి నీళ్ళు వేసాం కదా, ఆ నీళ్ళు ప్లస్ మనం వేసిన నీళ్ళు అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉప్పు, కారం అనేది చెక్ చేసుకోవాలండి. నాకైతే ఇక్కడ కొద్దిగా ఉప్పు తక్కువ అనిపించింది. నేనైతే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు అయితే వేసానండి. మొత్తం అయితే మనము ఈ స్పూన్‌తో 2 స్పూన్ల ఉప్పు అయితే వేసాము. కరెక్ట్‌గా అయితే పట్టింది నాకు. మీరు వేసేటప్పుడు మీకు ఎంత కావాలని చూసి వేసుకోండి రుచికి తగ్గట్టుగా. మనం ఉప్పు వేసిన తర్వాత మొత్తం మసాలాను ఒకసారి బాగా కలిపేసి ఇంకొక 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం స్టవ్ మీద పెట్టేద్దాము. మన గుమగుమలాడే పాయ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, మనకు కుక్కర్ మూత తీస్తేనే సూపర్ టేస్ట్‌గా అయితే వచ్చిందండి. మనం ముందైతే ఒక 15 విజిల్స్ పెట్టుకున్నాము. మసాలా వేసిన తర్వాత 3 లేదా 4 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. గుమగుమలాడే పాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఇంక ప్లేటింగ్ అయితే చేసేద్దాము. చూడడానికి ఎంత కలర్ఫుల్‌గా ఉందో అంతే యమ్మీగా ఉంటుందండి. చూసారు కదా, చాలా ఈజీ అండి చేయడం కూడా. మన ఇంట్లో ఉన్న మసాలాతోనే పాయాని గ్రాండ్‌గా చేసుకోవచ్చు. మనం వేసిన మసాలాలు అలాగే పాయాలో ఉండే ఫ్లేవరు ఈ మసాలాకు ఆ ఫ్లేవర్ కరెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. దీన్ని మనము బగారా రైస్‌లో గానీ, వేడి వేడి అన్నంలో గానీ, వైట్ రైస్‌లో గానీ, చపాతీ, ఇడ్లీ, దోసలోకి, ఇడియాప్పంలోకి సూపర్‌గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్.